తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మొత్తంగా 2 శుభవార్తలనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ 2 శుభవార్తలు ఎవరెవరికి ఉపయోగపడతాయి? ఎవరెవరికి ఏ మొత్తంలో మనకు యొక్క బెనిఫిట్స్ అనేది మనకు అందబోతున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకనంటే చాలామంది మహిళలు ఈ యొక్క 2 పథకాలనైతే ఉపయోగించుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. సో, అందులో ఒకటి రూ. 2,500 పెన్షన్ ప్రతి నెలలో ఇచ్చేటువంటి స్కీమ్ అయితే, మరొకటి మహిళలకైతే ఉందన్నమాట. సో, ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి క్లారిటీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. వీడియోని మీరు పూర్తిగా చూస్తేనే మీకు విషయం అయితే అర్థమవుతుంది. ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్లారంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. అవి మిస్ అయిపోతే మీకు పథకం కూడా రాకుండా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, సో, కంప్లీట్‌గా వీడియోనైతే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి, పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని గనక మీరు ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. సో, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో మహిళలు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. సో, ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 2 రకాల శుభవార్తలనైతే అందివ్వడం జరిగింది. ఈ 2 రకాల శుభవార్తల్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒకటుంటే, మరొకటి 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి మహిళకు రూ. 2,500 స్కీమ్ అనమాట. ఇక ఈ రెండిటికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో, వాటిల్లో మనం వన్ బై వన్ అయితే చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూ. 2,500 మహాలక్ష్మి స్కీమ్‌లో ఉన్నటువంటి ఆ యొక్క పథకాన్నయితే మనం క్లారిటీగా చూద్దాం. అనంతరం నేను మీకు డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్‌ని కూడా అందిస్తాను. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ యొక్క 4 వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వారికి, వారికి ఆర్థిక స్వలంబనం అనేది, అంటే వారిని ఆర్థికంగా డెవలప్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్నయితే తీసుకువచ్చింది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మొత్తంగా మనకు 3 పథకాలనైతే ప్రవేశపెట్టింది. అందులో ఫ్రీ బస్ ఒకటి, రూ. 500కే గ్యాస్ సిలిండర్ రెండోది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రతి నెలలో రూ. 2,500 మహిళలకు ఇచ్చేటువంటి ఆ యొక్క స్కీమ్ అనమాట. అయితే ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చేటువంటి రూ. 2,500 స్కీమ్‌కి సంబంధించి ఊహించని శుభవార్త అయితే అందించింది. సో, దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు గనక చూసుకున్నట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎవరైతే ముఖ్యంగా 18 సంవత్సరాల వయసు పైబడి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు శాశ్వత తెలంగాణ నివాసులై ఉంటారో అటువంటి వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ పథకాన్నైతే అమలు చేస్తుంటుంది. ఇక ఈ పథకంతో పాటుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో ఎన్‌పీసీ మ్యాపింగ్, ఇవి 5 రకాల డాక్యుమెంట్స్ కనుక మనం రెడీ చేసుకునుంటే ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం కోసం అర్హత కలిగినటువంటి అర్హులను గుర్తించేందుకు ఇంటింటికి త్వరలో సర్వే కూడా స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో, బేసిక్‌గా ఈ యొక్క పథకాన్ని చాలా రోజుల నుంచి అమలు చేస్తారనుకున్నారు. ఉగాదికి, తర్వాత ఆగస్టు 15కి, సంక్రాంతికి, ఇలాగ ఎన్ననుకున్నా గానీ అన్నీ దాటుకుంటూ వచ్చారు. దీపావళి పోయింది, క్రిస్మస్ పోయింది, అన్ని పథకాలు అన్నీ పోయాయి, పండగలన్నీ కూడా. ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందైనా అమలు చేస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల టైంలో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ని మాత్రం అమలు చేయలేదు. స్థానిక సంస్థలు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత రైతు భరోసా పథకం అయితే అమలు చేసింది. సో, ఈ విధానాల్లో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే వీటికి సంబంధించి మార్గదర్శకాలు వదిలి అనంతరం అర్హులను గుర్తించే పనిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు పడింది. సో, మనకు మార్గదర్శకాల విషయానికి వస్తే నేను సింపుల్‌గా చెప్తాను. సో, చూడండి, మీ ఇంట్లో అంటే మీ రేషన్ కార్డ్ అనమాట. సో, మీ యొక్క ఫ్యామిలీ అంటే రేషన్ కార్డ్‌ని గుర్తుపెట్టుకోండి. సో, మన యొక్క రేషన్ కార్డ్‌లో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ గానీ, అలాగే ప్రభుత్వ పెన్షనర్స్ గానీ ఉంటే, ఈ 3 కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులుంటే మన యొక్క రేషన్ కార్డ్‌లో ఎవరికీ ఈ పథకం వర్తించదు. అలాగే ఈ పథకానికి సంబంధించి మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 18-60 సంవత్సరాల వయసు మధ్యలో ఉండి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం లేని వారు ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
ఇక ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పథకానికి అర్హత సాధించాలనుకుంటారో వారి యొక్క కరెంట్ బిల్ విషయానికి వస్తే 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్ తక్కువ ఉండాలి. 4 చక్రాల వాహనం అనేది వాళ్ళకి ఉండకూడదు. సో ఈ 4 చక్రాల వాహనాల విషయంలో కార్లు అంటే కార్లలో ముఖ్యంగా టాక్సీలకైతే అవకాశం ఇచ్చారు. అండ్ మనకు ట్రాక్టర్లు, ఆటోలు, మ్యాక్సీ క్యాబులు ఈ యెల్లో కలర్ బోర్డ్ కలిగినటువంటి వాహనాలు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. అలా కాకుండా వైట్ కలర్ బోర్డ్ కలిగినటువంటి వాహనాలు కనుకుంటే అవి మన ఓన్ వెహికల్స్ అవుతాయి కాబట్టి అట్లాంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ స్కీమ్‌ని అయితే ఆపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అండ్ ప్రజాప్రతినిధులు అంటే ప్రజాప్రతినిధులు అంటే గతంలో గాని, ఇప్పుడు గాని ఎమ్మెల్యేలు, ఎంపీలు సో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధుల కిందకు వస్తారు. కాబట్టి ప్రజాప్రతినిధులకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి చిన్న మనకు అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి పేద కుటుంబాలు మరియు మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. సో ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉండి ఇప్పుడు నేను చెప్పినటువంటి పైన క్వాలిటీస్‌లో ఎవరైతే ఉంటారో వారికి ఇంటింటికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సర్వే కోసం అయితే పంపిస్తారు. సర్వే అనంతరం ఒక్కొక్కరి ఖాతాలోకి నేరుగా ఈ యొక్క రూ. 2,500 డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి రీసెంట్‌లీ మనకు బడ్జెట్ కూడా అయితే ప్రవేశపెట్టారు. అయితే ఎప్పటినుంచి దీన్ని మనకు ఎప్పటినుంచి అమలు చేస్తారు అన్న విషయానికి వస్తే బేసిక్‌గా మనకు 2026, 27 వార్షిక సంవత్సరానికి అంటే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ మొదటి వారంలో ఇంటింటికి సర్వే అనేది ప్రారంభించి మనకు రెండో వారంకంతా కూడా ఫైనల్ ఎలిజిబుల్ చేత రిలీజ్ చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి నెలాఖరికంతా కూడా డబ్బులైతే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే రీసెంట్‌లీ మనకు రైతు భరోసా నిధులు కూడా అయితే విడుదల చేశారు. ఒక్కొక్క రైతుకి డబ్బులైతే పడుతూ వస్తున్నాయి. సో, కాబట్టి మనకు త్వరలో ఈ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు కాబట్టి, ఈ పథకానికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెండో శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026, 27వ సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్‌లో డ్వాక్రా మహిళలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు 2,500 కోట్ల వడ్డీ లేని రుణాలను కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిధులు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించడం ద్వారా మహిళల యొక్క ఆర్థిక పరిస్థితిని వాళ్ళు చక్కగా నిలదొక్కునే మార్గం సుగమమవుతుందని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించుకునేలా ప్రోత్సహించడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్షణం. వడ్డీ లేని రుణాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదే. దీనివల్ల లక్షలాది మంది మహిళలు సభ్యులకు వడ్డీ భారం తప్పడం కూడా కాకుండా వారి కుటుంబ ఆదాయం పెరిగే వరకు కూడా ఉంటుంది. ఇక నుంచి డ్వాక్రా సంఘాల విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అందులో ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలను సడలిస్తూ 18 సంవత్సరాలు నిండినటువంటి యువతులను మరియు 61 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులను కూడా ఈ యొక్క పొదుపులో చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల మరిన్ని కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు రుణ సదుపాయాలు కూడా అందిస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వ తాజా ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు 2,500 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్స్కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మీకు ఒక్క రూపాయి కూడా వడ్డీ అయితే ఉండదు. కాబట్టి మనకిది చాలా అంటే చాలా మంచి అవకాశం. ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు 18 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని కూడా ఈ స్కీమ్‌లోకైతే తీసుకుంటారనమాట. డ్వాక్రా గ్రూప్స్‌లోకైతే తీసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనే విషయానికి సంబంధించి మరొక వీడియోతో నేను మీ ముందుకైతే వస్తాను. సో అప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన పెట్టుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా డైరెక్ట్‌గా మీ ఫోన్‌కైతే వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.